వరల్డ్ బ్రెయిన్ ట్యూమర్ డే సందర్భంగా లలిత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ విజయ మాట్లాడుతూ ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం చేయొద్దని, ముఖ్యంగా మెదడు విషయంలో మార్పులు కనిపిస్తే సమీపంలోని వైద్యులను సంప్రదించి ప్రమాదం నుండి తమను తాము కాపాడుకోవాలని సూచించారు. బీపీని ఎప్పుడు చెక్ చేసుకోవాలని సూచించారు. ఇందులో భాగంగా పలువురి సందేహాలను నివృత్తి చేశారు. డాక్టర్ శ్రవంతి మెడికల్ ఒంకాలజీ, డాక్టర్ నారాయణ్ న్యూరాలజిస్ట్, డాక్టర్ శ్రీనివాసరావు న్యూరో సర్జన్, డాక్టర్ అనుష న్యూరాలజిస్ట్ తదితరులు పాల్గొన్నారు. యోగా చేసిన నుంచి వచ్చే అవకాశం ఎక్కువ. కొన్ని బాబు మైక్ 3 సంవత్సరాలు నేను మొదలుగా వాడలేదు. అయితే 6 నెలల నుంచి తల దిమ్మ నడుస్తుంటే కాపాడుతుంది, నాకే కనపడలేదు. తల కూడా దిమ్ముగా ఉంటుంది, తిమ్మరి ఎక్కువ ఇది ఇప్పుడు డబ్బులకి ఇప్పుడు ఎఫెక్ట్ రావడం అనేది కొంచెం అందరికీ అయినా ఇప్పుడు ఎప్పుడైనా హెడ్ ఇంజరీ అయినప్పుడు తల స్కాన్ అనేది మనం ఏంటంటే వీలైనంత సేఫ్ సైడ్ గా తల స్కాన్ అనేది ఒకటి గట్టిగా తగిలి బాగా నిప్పుంది లేదా దిమ్ముగా ఉంది లేదా కళ్ళు మొదలు బాగుతున్నట్టుంది ఇలాంటి లక్షణాలు ఉంటే మాత్రం డెఫినెట్ గా డాక్టర్ని అప్రోచ్ అవ్వాలి. ఇప్పుడు మీకు వచ్చిన కారణం ఇప్పుడు వచ్చిన సమస్య అయితే దీనికి దానికి సంబంధం ఉన్నా లేకపోయినా దీన్ని మళ్ళీ ఏమైనా రక్తనాళంలో బ్లాక్ ఉందా టిఐఏ అంటారు, అంటే పక్షవాతం వచ్చే ముందస్తుగా వచ్చే లక్షణాలు ఇలాంటివి మీద సంబంధించిందా అనేది మళ్ళీ మనం చెక్ చేయాలి. ముందుగా దీనికి సంబంధం ఉన్నా లేకపోయినా మనం దీనికోసం చెకప్ అనేది చేయించాలి. ఓకే. అలాగే చిన్న పిల్లలు మగతగా కొన్నిసార్లు కళ్ళు మెల్ల వస్తుంది, సడన్గా 2 మెల్ల వస్తుంది పిల్లలకి, అంతకుముందు లేని. ఇంకా కొంతమందిలో ఏంటంటే ఉట్టి ఫిట్స్ లాగా వస్తారు, ఫిట్స్ వస్తాయి. ఏ కారణం లేకుండా ఫిట్స్ వస్తే ఒక వయసు తర్వాత బెటర్ 20 ఇయర్స్ తర్వాత వచ్చే ఫిట్స్ ట్యూమర్స్ ఉండొచ్చని అనుకోవాలి. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయింది ఏంటంటే సెకండరీస్ కూడా ఉంటాయి. ఒకసారి వేరే చోటు నుంచి కూడా బ్రెయిన్లోకి వస్తాయి ట్యూమర్స్, బాడీలో వచ్చి ఎక్కడి నుంచి వచ్చినా కూడా బ్రెయిన్లో కంటే ఒకటేలాంటి లక్షణాలు ఉంటాయి. ఏ లంగ్ ట్యూమర్ ఏదో తర్వాత బయటపడుతుంది అన్నమాట. సో దీనికి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటంటే ఇప్పుడు చాలా అత్యాధునిక ఇన్వెస్టిగేషన్స్, హై ఎండ్ ఎంఆర్ఐ ఇందాక అందరూ చెప్పారు, దానికి రేడియేషన్ ఉండదు, 10 నిమిషాల్లో అయిపోతుంది, ఏమీ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ. అటువంటివి అందుబాటులోకి వచ్చినాయి కాబట్టి ఏదైనా డౌట్ ఉన్నప్పుడు అది చేస్తాను. ఒకవేళ బ్యాడ్లకు ఎవరికైనా బ్రెయిన్ ట్యూమర్ ఉంటే భయపడకుండా దానికి ముందస్తుగా న్యూరో సర్జన్ చూస్తారు. న్యూరో సర్జన్ చూసి ఆపరేషన్కి అవసరమైతే కనుక వీలైతే తొందరగా ఆపరేషన్ చేస్తారు. ఆ ఆపరేషన్ కూడా ఒకప్పుడు ఆపరేషన్ చేసే కాలు చేయబోయేది, ఇప్పుడు ఆ విధంగా లేకుండా న్యూరో నావిగేషన్ అనే పరికరం ద్వారా, న్యూరో మైక్రోస్కోప్, ఎండోస్కోప్ అనే పరికరాల ద్వారా కరెక్ట్గా వెళ్ళి ఆ చిన్న ట్యూమర్ని మాత్రమే చేయగలుగుతున్నాను. ఇది నార్మల్ బ్రెయిన్ కట్ చేసుకుంటూ వెళ్ళాల్సి వచ్చింది. దాని తర్వాత కీమోథెరపీ, ఇమ్యూనోథెరపీ, కొన్ని రకాల ఇంజెక్షన్స్ ఉన్నాయి ఆంకాలజీ వాళ్ళు క్యాన్సర్ స్పెషలిస్ట్ ఇచ్చేది. అవి కూడా రేడియేషన్తో పాటు అవన్నీ ఇచ్చి చాలామంది ఎక్కువ కాలం బ్రతుకుతున్నారు. ఇప్పుడు ఇది దీని యొక్క సంపుష్టంగా మన సమయానికి ఎదురుబడి చెప్పింది.